హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూజీ లాగ్స్. వారాహిదేవి నవరాత్రుల సందర్భంగా మా ఇంట్లో వారాహిదేవి పూజ అయితే చేసుకున్నాము. నేను ఈ పూజా విధానం మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. అందుకనే ఈ వీడియో నేను ప్రిపేర్ చేశాను. మీ అందరికీ చూపిద్దామని నేను ఎలా పూజ చేసుకున్నాను, మా ఇంట్లో వారాహిదేవి నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది. ఇప్పుడు మనం ముందుగా నేను అయితే పీఠం అయితే రెడీ చేసుకున్నాను. ఈ పీఠంకి మనము చెక్క పీట అయినా సిల్వర్ పీట అయినా తీసుకోవచ్చు. ఈ సిల్వర్ పీట అన్ని పూజా స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. నేను సిల్వర్ పీట తీసుకుని దానిపైన ఎర్ర వస్త్రం వేసుకొని చక్కగా ఫోల్డ్ చేసి వస్త్రాన్ని పరుచుకొని అమ్మవారి చిత్రపటం తీసుకుని వాటికంతా బొట్లు పెట్టి నీట్గా శుభ్రం చేసుకొని అమ్మవారికి చక్కగా కుంకుమ అన్ని పూలతో డెకరేషన్ చేసి పీఠం పైన పెట్టాను. అనంతరం ఫస్ట్ మనం ఏ పూజ చేసినా విఘ్నేశ్వర స్వామికి పూజ చేస్తాం కాబట్టి హిందూ సాంప్రదాయం ప్రకారం నేను ఫస్ట్ ఏ పూజ చేసినా సరే గణపతి పూజతో మొదలు పెడతాను. ఫస్ట్ గణపతి పూజా విధానం తెలుసుకుందాం. ఫస్ట్గా నేను పసుపు తీసుకుని గణపతిని చేసుకున్న అనంతరం నేను గణపతికి బొట్టు పెట్టాను. బొట్టు పెట్టి ఆకుపైన గణపతిని పెట్టి దాన్ని పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధం, పూలతో గణపతిని మంత్రాలు చదువుకుంటూ పూజ చేశాను. పూజ అనంతరం నేను గణపతికి నైవేద్యం పెట్టాను. గణపతికి బెల్లం మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనం ఫస్ట్ విఘ్నేశ్వరికి బెల్లం అంటే ఇష్టమని బెల్లం నైవేద్యంగా పెడతాము. అనంతరం మనకి అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ అయితే పెడతాము. ఫ్రూట్స్ పెట్టిన అనంతరం మనం గణపతికి హారతి అయితే ఇస్తాము. ఇంతటితో మన గణపతి పూజ అయితే అయింది. ఇప్పుడు మనం వారాహిదేవిని పూజ చేసుకోవాలి. ఫస్ట్ మనం వారాహిదేవిని మన ఇంటికి ఆహ్వానించాలి. ఆహ్వానించిన అనంతరం మనం వారాహిదేవిని చక్కగా మనము వారాహిదేవికి కూడా పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, పూలతో మనం పూజ చేసుకోవాలి. ఫస్ట్ ముందుగా నేను వారాహిదేవి మూలమంత్రం చదువుకున్నాను. అనంతరం నేను వారాహిదేవి కుంకుమ అర్చన చేశాను. కుంకుమ అర్చన వారాహిదేవి శతనామావళి 108 నామాలతో ఒక్కొక్క నామం చదువుతూ చక్కగా అమ్మవారికి కుంకుమ అర్చనతో వారాహి పూజ అయితే చేసుకున్నాను. అనంతరం ఇప్పుడు మనము అమ్మవారికి దీప నైవేద్యాలు అన్నీ పెట్టాలి. మనం ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకున్నాను. బెల్లంతో తయారు చేసిన నైవేద్యాలు అమ్మవారికి ఇష్టమని రోజుకి ఒక్కొక్క వెరైటీ చేసుకొని చక్కగా అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నాను. అనంతరం అమ్మవారికి దానిమ్మ పళ్ళు అంటే ఇష్టమని చెప్పి దానిమ్మ పళ్ళు పెట్టుకున్నాను. ఒకరోజు అయితే అలా మనకి ఇష్టమైన లైక్ చిలకడ దుంపలు, అమ్మవారికి నువ్వుల లడ్డు అంటే బాగా ఇష్టము, అది పెట్టుకున్నాను ఒకరోజు. అలా రోజుకొక వెరైటీ రోజుకొక నైవేద్యం అయితే ప్రిపేర్ చేసుకొని నేను ఫస్ట్ పూజ అయిన అనంతరం మా నైబర్స్కి కూడా నైవేద్యం డిస్ట్రిబ్యూట్ చేశాను. పూజ అయిన తర్వాత అమ్మవారికి తాంబూలాలు, శారీ, గాజులు ఇవన్నీ అయితే పెట్టుకున్నాను. శారీ, బ్యాంగిల్స్ ఇవన్నీ మ్యాండేటరీ కాదు. బట్ మన శక్తిని బట్టి అమ్మవారిని ఎలా పూజించుకున్నా తను భక్తి, శ్రద్ధ, నమ్మకం ఇంపార్టెంట్ ఈ వారాహిదేవి అమ్మవారి పూజ చేయడానికి. మనకి ఇవన్నీ ఉంటే ఏ ప్రాబ్లం ఉన్నా అమ్మవారు మనం చెప్పకుండానే తనే మన ప్రాబ్లమ్స్ తెలుసుకుని మననైతే దాని నుంచి బయటపడేలాగా చేస్తుంది. ఎవరైనా ఈ అమ్మవారి ఆశీస్సులు, ఈ పూజా ఫలం బాగా పూజ చేస్తే అమ్మవారు మనకి తప్పకుండా మీరు వారాహి అమ్మవారి ఆశీస్సులు అయితే లభిస్తాయి. పూజ అయినంతరం అమ్మవారికి చక్కగా సాంబ్రాణితో ధూపం వేయండి. ధూపం వేసిన తర్వాత నైవేద్యాలు అవన్నీ పెట్టండి, ఏది రెడీ చేసుకుంటే అది. అనంతరం అమ్మవారికి చీర, తాంబూలం ఇది ఒక్కరోజు పెడితే సరిపోతుందండి. ప్రతిరోజు ప్రతిరోజు మీరు తాంబూలం, నైవేద్యం అవి పెట్టండి, ధూపం వేయండి, మళ్ళీ చివరిగా హారతి ఇవ్వండి.
హారతికి కూడా మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉందండి. హారతి సాంగ్తో మీరు అది రిఫర్ చేసుకొని అమ్మవారికి చక్కగా హారతి ఇవ్వచ్చు. అమ్మవారికి ఇష్టమని చెప్పి నేను రోజు పానకం అయితే రెడీ చేసుకున్నాను. పానకంతో పాటు బెల్లంతో చేసిన నైవేద్యం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అమ్మవారికి ఇష్టమైన దానిమ్మ పళ్ళు కూడా పెట్టుకున్నాను. మనము ఒకరోజు నేను కందదీపం కూడా పెట్టుకున్నాను. ఇలా కందదీపం మనము పంచమి కానీ అష్టమి కానీ కలిసేదాకా పెట్టుకుంటే చాలా మంచిది. ఈ కంద శుభ్రంగా తెచ్చుకొని వాష్ చేసుకొని మనం రెడీగా పెట్టుకోవాలి. కంద సర్ఫేస్ కింద ప్లెయిన్గా ఉండదని నేను జస్ట్ ప్లేట్లో ఒక బియ్యం పోసుకొని దాని పైన పెట్టుకున్నాను. పైన పెట్టుకొని చక్కగా ఒత్తు పూజ ఆయిల్ కానీ గీ కానీ వేసి మనం దీపం అయితే వెలిగించి అమ్మవారికి చూపించవచ్చు. ఈ దీపం అమ్మవారికి చాలా ఇష్టమైన దీపం కంద దీపం. అంటే మనము జనరల్గా అష్టమి కానీ పంచమి కానీ తిథి ఉన్న రోజు మనం ఇలా కంద దీపంతో అమ్మవారిని పూజించవచ్చు. ఇది నవరాత్రుల్లోనే కాదు, జనరల్గా ఎప్పుడైనా మనం ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు అష్టమి కానీ పంచమి కానీ తిథి ఉన్న రోజు మనం ఇలా అమ్మవారికి దీపం పెట్టుకొని అమ్మవారికి మన బాధ మన ప్రాబ్లం చెప్పుకుంటే అది తక్షణమే అమ్మవారు మన ఆశీస్సులు పొంది దాని నుంచి మనం విముక్తి పొందుతాము. శ్రీ వారాహిదేవి యొక్క అత్యంత శక్తిమైన పేర్లు అష్టోత్తరం చదవలేని వారు ఈ 7 నామాలు చదువుకున్నా చాలు. ఓం ఐం గ్లౌం దశభుజాయ నమః. ఓం ఐం గ్లౌం అష్టాదశభుజాయ నమః. ఓం ఐం గ్లౌం బీజపేరతాయ నమః. ఓం ఐం గ్లౌం కిరాతవారాయ నమః. ఓం ఐం గ్లౌం ధ్రుమవారాయ నమః. ఓం ఐం గ్లౌం లఘువారాయ నమః. ఓం ఐం గ్లౌం సింహవారాయ నమః. ఓం ఐం గ్లౌం దశభుజాయ నమః. ఓం ఐం గ్లౌం అష్టాదశభుజాయ నమః. ఓం ఐం గ్లౌం బీజపేరతాయ నమః. ఓం ఐం గ్లౌం కిరాతవారాయ నమః. ఓం ఐం గ్లౌం ధ్రుమవారాయ నమః. ఓం ఐం గ్లౌం లఘువారాయ నమః. ఓం ఐం గ్లౌం సింహవారాయ నమః. ఓం ఐం గ్లౌం దశభుజాయ నమః. ఓం ఐం గ్లౌం అష్టాదశభుజాయ నమః. ఓం ఐం గ్లౌం బీజపేరతాయ నమః. ఓం ఐం గ్లౌం కిరాతవారాయ నమః. ఓం ఐం గ్లౌం ధ్రుమవారాయ నమః. ఓం ఐం గ్లౌం లఘువారాయ నమః. ఓం ఐం గ్లౌం సింహవారాయ నమః. ఓం ఐం గ్లౌం దశభుజాయ నమః. ఓం ఐం గ్లౌం అష్టాదశభుజాయ నమః. ఓం ఐం గ్లౌం బీజపేరతాయ నమః. ఓం ఐం గ్లౌం కిరాతవారాయ నమః. ఓం ఐం గ్లౌం ధ్రుమవారాయ నమః. ఓం ఐం గ్లౌం లఘువారాయ నమః. ఓం ఐం గ్లౌం సింహవారాయ నమః. ఓం ఐం గ్లౌం దశభుజాయ నమః. ఓం ఐం గ్లౌం అష్టాదశభుజాయ నమః. ఓం ఐం గ్లౌం బీజపేరతాయ నమః. ఓం ఐం గ్లౌం కిరాతవారాయ నమః. ఓం ఐం గ్లౌం ధ్రుమవారాయ నమః. ఓం ఐం గ్లౌం లఘువారాయ నమః. ఓం ఐం గ్లౌం సింహవారాయ నమః.
అమ్మవారు మన ఆశీస్సులు పొంది దాని నుంచి మనం విముక్తి పొందుతాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you like the video, do like and subscribe to my channel for more videos.